ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఈరోజు భారతదేశ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి శ్రీ మోహన్ భగవత్ గారు వారి సన్నిహితులతోటి కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఆలయ సాంప్రదాయాల ప్రకారం ప్రభుత్వ సాంప్రదాయాలతోటి ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల యొక్క ఆశీస్సులు అందించి వారికి సగౌరవంగా గౌరవించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భవానీ ఇలా యొక్క దీక్ష బహుశా 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల్లో జరుగుతుంది. 20 రోజుల పాటు కొంతమంది, 40 రోజుల పాటు కొంతమంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ 5-6 లక్షల మంది భవానీలు ఈ 4-5 రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం, ఆశీస్సులు పొందడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి ఆలయ అధికారులు, వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేశారు. 21వ తారీఖు నుంచి భవానీలు వచ్చేటువంటి వాళ్ళు దీక్ష విరమణ సమయంలో అమ్మవారి పూజలతోటి వారికి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కువగా లడ్డు ప్రసాదాల గురించి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి, ఒక మన రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల నుంచి భవానీ మాలలు ధరించినటువంటి భక్తులు దీక్ష విరమణకి ఇక్కడికి వస్తారు. వారు వచ్చినప్పుడు అన్ని రకాలుగా సదుపాయాలని ఏర్పాటు చేయాలని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు, ఈ ఆలయ అధికారులు అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులు, ఈరోజు కలశజ్యోతి కార్యక్రమం ఇవాళ ఉంది. దానితో పాటు ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాం. ఈ ఏర్పాట్లన్నీ సజావుగా సాగాలని, నవరాత్రుల ఉత్సవాల్లో ఎలా అయితే భక్తులందరికీ ఆమోదయోగ్యంగా వారికి అనుకూలమైనటువంటి దిశలో మనం ఏర్పాట్లు చేశామో ప్రభుత్వం నుంచి అదేవిధంగా సహకారం, అనుమతులు ఉంటాయి. భవానీల దీక్షకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి చేయాలి అని చెప్పి అధికారులందరినీ కోరాం. వారు కూడా దానికి తగ్గట్టుగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది, ఒక సమగ్రమైనటువంటి యాప్ని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి
పూర్తి స్థాయిలో ఈ సమగ్రమైన యాప్ని ఇవాళ దీన్ని ఉపయోగంలోకి తెచ్చాం. గతంలో ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ఇందులో జోడించలేకపోయాం. ఇవాళ అవి కూడా చేసి భక్తులకు కానీ అధికారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడ క్యూ లైన్లు ప్రారంభమవుతాయి, ఎక్కడ మనం వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడ పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి, ఎక్కడ అన్నప్రసాదాలు ఇస్తున్నారు, లడ్డూ కౌంటర్లు ఎక్కడున్నాయి, అలాగే అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ల కౌంటర్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అన్నిటికీ సంబంధించిన సమగ్రమైనటువంటి యాప్ని ఈరోజు విడుదల చేశాం. దీనిని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి అవసరమైన వాళ్ళ కార్యక్రమాలకి ఈ యాప్లో అన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు భవానీలు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఎంతవరకు ఎవరెవరు ఉండేవారు, ఎలా ఇది జరుగుతుంది అనేటువంటిది పెద్దగా మనకి తెలిసేది కాదు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ప్రతి భక్తుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి భవానీ మాల ధరించి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో వస్తారనేది కూడా దానిలో రికార్డ్ అవుతుంది. అలాగే ఎంతమంది వచ్చారనేది చివరి రోజుకి మనకు ఒక టోటల్ నంబర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సర్వీసులన్నీ కూడా ఆ యాప్లోనే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యాప్ ద్వారా వచ్చేటువంటి భవానీలు సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఈ యాప్ ద్వారా అన్ని విషయాలను కూడా తెలుసుకొని వాళ్ళు ఇక్కడ దీక్షలు విరమించడం కానీ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని అవకాశాలు ఈ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. సార్, ఈ ఏడాది భవానీ దీక్షలకు సంబంధించి ఎన్ని హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? 3 హోమగుండాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు కూడా మనం అలాగే చేయడం జరుగుతుంది. ఇరుముడి బియ్యాన్ని కానీ లేకపోతే వాటికి కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు, కౌంటర్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే అన్నప్రసాదాలకు కూడా ఈ 5 రోజుల పాటు వచ్చేటువంటి భవానీలకి అన్నప్రసాదాలు ఆలయ దీని నుంచే మన ప్రభుత్వం అనుమతులతో ఉచిత అన్నప్రసాదాలను పెట్టడానికి నిర్ణయించుకుంది. మంచినీరు కూడా క్యూ లైన్లలో వచ్చే వాళ్ళకి మంచినీటి బాటిల్స్ ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని ఈఓ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా అనుమతులు ఇచ్చాం. అంటే భవానీలు దూరభారాల నుంచి నడకతో వస్తారు సార్, కాలినడకతో. వారు విశ్రాంతి తీసుకోవడానికి కానీ వారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు హోల్డింగ్ ఏరియాస్ని మనం నవరాత్రుల దీక్షల్లో వచ్చేటువంటి సమయంలో ఏ విధంగా అయితే వచ్చినటువంటి భక్తులు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కానీ క్యూ లైన్లలో తొక్కిళ్ళు లేకుండా ఉండడానికి కానీ హోల్డింగ్ ఏరియాస్ అని పెట్టాము. ఆ హోల్డింగ్ ఏరియాస్ని ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ యాప్లో కూడా హోల్డింగ్ ఏరియాస్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది.